జరుగుతుంది. అలానే ఇప్పుడు చూసుకున్నట్టయితే కొత్తగా చిన్న పిల్లల్లో 4కి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన ఎంజీఎం సిబ్బంది వీళ్ళకి ప్రత్యేకంగా చిన్న పిల్లలకి ప్రత్యేకమైన వార్డు ఏర్పాటు చేశారు. ఎంజీహెచ్ భవనం అని చెప్పేసి మొదటి అంతస్తులో వీళ్ళకి 20 పడకల గడితో ఉన్నటువంటి వార్డుని అలాట్ చేయడం జరిగింది. దీంతో ఎంజీఎం సిబ్బంది అయితే అప్రమత్తమని చెప్పుకోవచ్చు. కొత్తగా చిన్న పిల్లల్లో ఈ వేరియంట్ అనేది రావడం అందరికీ భయాందోళనగా ఉంది. బయట తిరిగే వాళ్ళలో అంటే కరోనా వస్తుందంటే ఏమో అనుకోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల్లో కరోనా రావడం అనేది అందరినీ భయాందోళనకు గురి చేస్తున్న విషయం అని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతూ ఉండడంతో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ప్రస్తుతానికైతే వీళ్ళకి ఎంజిఎం హాస్పిటల్లో ప్రత్యేకంగా అంటే కోవిడ్ వార్డు అప్పటికి ఉన్న 50 పడకల వార్డు అనేది ఉంది. దానికి దూరంగా చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఎంసీహెచ్ భవనం అందులో మొదటి అంతస్తులో 20 పడకల గల వార్డుని వీళ్ళకి చిన్నపిల్లలకి అలాట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ కరోనా 50 పడకల వార్డుకును చిన్నపిల్లల వాటికి దూరంగా ఉండేలాగా చూస్తున్నారు. వీళ్ళని ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతో పాటు వీళ్ళకి వెంటిలేషన్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి అందుబాటులో ఉండేటట్టుగా ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అయినా కూడా పిల్లలందరికీ అన్ని అందుబాటులో ఉండేలాగా సిబ్బంది అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఇది కొత్తగా వచ్చినటువంటి వేరియంట్ అనేది అంత ప్రమాదకరం కాకపోయినా తొందరగా వ్యాప్తి చెందడంతో ఇక్కడైతే అప్రమత్తం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ముందుగా భూపాలపల్లికి సంబంధించినటువంటి కేసు ఒక వృద్ధురాలికి రావడం ఈ నెల 22. దాంతో అప్రమత్తమైన అధికారులు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆమె డిశ్చార్జ్ అయ్యింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకడంతో వీళ్ళని కూడా ఐసోలేషన్ చేసి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడంతో వాళ్ళు కూడా కోలుకోవడం జరిగింది. ఇంతలోనే వరంగల్ ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి శంభునిపేటలో నివసిస్తున్నటువంటి మహిళలకి కరోనా రావడంతో అప్రమత్తమైన అధికారులు మిగతా వారికి కూడా టెస్టులు చేయడంతో కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ఇప్పుడు వరంగల్ ఎంజిఎంలో 6 కేసులు ఉన్నాయి. అలానే టెస్టులు చేస్తున్న ప్రోటోకాల్ గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన విషయానికి, లేదంటే వాళ్ళు క్వారంటైన్ కావాల్సిన విషయానికి, ఐసోలేట్ కావాల్సిన విషయానికి సంబంధించి వైద్యాధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే అంత సీరియస్ గా ఉన్న కేసులనే ఎంజిఎం లోపలికి అడ్మిట్ చేసుకున్నారు. మిగతా వాళ్ళని అంతకు ముందు కరోనా టైంలో ఎలా అయితే ఐసోలేషన్ చేశారో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. బాగా సీరియస్ గా ఉన్న వాళ్ళని మాత్రమే ఇక్కడ అడ్మిట్ చేసుకోవడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. పెద్దగా భయపడాల్సిన అంశం కూడా కాదు. కాకపోతే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ కానివ్వండి, మనం తీసుకునే ట్రీట్మెంట్ కానివ్వండి, దగ్గు జలుబు రాగానే వెంటనే టెస్ట్ చేసుకోవాలి, అప్రమత్తం అవ్వాలి, హాస్పిటల్కి రావాలని చెప్పడం అయితే సూచిస్తున్నారు. రైట్ రజనీ, తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 3 చిన్నారులకు కరోనా పాజిటివ్గా తేలింది. కరోనా లక్షణాలు ఉండడంతో 6 చిన్నారులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. 3కి పాజిటివ్గా నిర్ధారణ అయింది అని ఎంజీఎం వైద్యులు చెప్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చిన్నారుల కోసం ప్రత్యేక కోవిడ్ వార్డును కూడా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా చూస్తే గత 24 గంటల్లో 750కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ రోజుకి 10కి పైగా పాజిటివ్ కేసులు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులు పెరుగుతూ ఉండటంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవలి కాలంలో చిన్నారులకు ఈ వ్యాధి త్వరగా వ్యాపిస్తోంది, కానీ ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు అని వైద్యాధికారులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 3 చిన్నారులకు కరోనా సోకింది అని వైద్యులు చెప్తున్నారు. చిన్నారులకు టెస్టులు చేయగా వారికి కరోనా పాజిటివ్గా తేలింది. కరోనా లక్షణాలు ఉండటంతో 6 చిన్నారులకు ఆర్టీపీఎస్ పరీక్షలు నిర్వహించారు. 3కి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎంజీఎం ఆసుపత్రిలో చిన్నారుల కోసం ప్రత్యేక కోవిడ్ వార్డును కూడా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 750కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణలోనూ రోజుకి 10కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో అప్రమత్తమయ్యారు అధికారులు. ఇటీవల కాలంలో చిన్నారులకు కరోనా కేసులు పెరుగుతూ ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతుంది. రోజుకి అంతకంతకు కూడా కరోనా కేసులు పెరుగుతూ ఉండటం, అది చిన్నపిల్లలకి ఎక్కువగా సోకుతూ ఉండటంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రజని అందిస్తారు. రజని, జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రోజుకి కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ప్రజల్లో భయాందోళన ఎక్కువ అవుతుంది.
డిసెంబర్ 22 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తంగా 90 కేసులు నమోదయ్యాయి. అందులో సీరియస్ గా ఉన్న కేసులనే హాస్పిటల్లో జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వారిని ఐసోలేషన్ కి పంపించడం జరుగుతుంది. అలానే ఇప్పుడు చూసుకున్నట్టయితే కొత్తగా చిన్నపిల్లల్లో 4 కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన ఎంజిఎం సిబ్బంది వీళ్ళకి ప్రత్యేకంగా చిన్నపిల్లలకి ప్రత్యేకమైన వార్డు ఏర్పాటు చేశారు. ఎంజిహెచ్ భవనం అని చెప్పేసి మొదటి అంతస్తులో వీళ్ళకి 20 పడకల గడితో ఉన్నటువంటి వార్డుని అలాట్ చేయడం జరిగింది. దీంతో ఎంజిఎం సిబ్బంది అయితే అప్రమత్తమని చెప్పుకోవచ్చు. కొత్తగా చిన్నపిల్లల్లో ఈ వేరియంట్ అనేది రావడం అందరికీ భయాందోళనగా ఉంది. బయట తిరిగే వాళ్ళలో అంటే కరోనా వస్తుందంటే ఏమో అనుకోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల్లో కరోనా రావడం అనేది అందరినీ భయాందోళనకు గురి చేస్తున్న విషయం అని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతూ ఉండడంతో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ప్రస్తుతానికైతే వీళ్ళకి ఎంజిఎం హాస్పిటల్లో ప్రత్యేకంగా అంటే కోవిడ్ వార్డు అప్పటికి ఉన్న 50 పడకల వార్డు అనేది ఉంది. దానికి దూరంగా చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఎంసీహెచ్ భవనం అందులో మొదటి అంతస్తులో 20 పడకల గల వార్డుని వీళ్ళకి చిన్నపిల్లలకి అలాట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ కరోనా 50 పడకల వార్డుకును చిన్నపిల్లల వాడికి దూరంగా ఉండేలాగా చూస్తున్నారు. వీళ్ళని ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతో పాటు వీళ్ళకి వెంటిలేషన్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి అందుబాటులో ఉండేటట్టుగా ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అయినా కూడా పిల్లలందరికీ అన్ని అందుబాటులో ఉండేలాగా సిబ్బంది అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఇది కొత్తగా వచ్చినటువంటి వేరియంట్ అనేది అంత ప్రమాదకరం కాకపోయినా తొందరగా వ్యాప్తి చెందడంతో ఇక్కడైతే అప్రమత్తం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ముందుగా భూపాలపల్లికి సంబంధించినటువంటి కేసు ఒక వృద్ధురాలికి రావడం ఈ నెల 22. దాంతో అప్రమత్తమైన అధికారులు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆమె డిశ్చార్జ్ అయ్యింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకడంతో వీళ్ళని కూడా ఐసోలేషన్ చేసి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడంతో వాళ్ళు కూడా కోలుకోవడం జరిగింది. ఇంతలోనే వరంగల్ ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి శంభునిపేటలో నివసిస్తున్నటువంటి మహిళలకి కరోనా రావడంతో అప్రమత్తమైన అధికారులు మిగతా వారికి కూడా టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ఇప్పుడు వరంగల్ ఎంజిఎంలో 6 కేసులు ఉన్నాయి.